నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటన పెను విషాదాన్ని నింపింది. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలకు చెందిన పలువురు వ్యక్తులు పాలు సేవించిన కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపు నొప్పితో అస్వస్థకు గురికాగా ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు మరణించినట్లు తెలుస్తుంది. మృతులు దివాన్ చెరువుకు చెందిన రాధాకృష్ణమూర్తి, లాలా ప్రాంతానికి చెందిన యాళ్ల శేషగిరిరావుతో పాటు మరో ఇద్దరు వృద్ధులని తెలిసింది. ప్రస్తుతం రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్ లో 8 మంది చికిత్స పొందుతుండగా వారిలో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ముఠాల పట్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించిన సీఎం బాధ్యుడైన డైరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన పాల నమూనాలను పరీక్షించిన నిమిత్తం హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్లకు పంపగా బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో ఆహార పదార్థాల ఎంపికలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పాలు, పెరుగు కొనేటప్పుడు నాణ్యతను, ప్యాకెట్లపై ఉండే గడువు తేదీని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. అపరిచిత వ్యక్తుల వద్ద విడి పాలు కొనరాదని, రంగు లేదా వాసనలో తేడా ఉంటే వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటే మన ఆరోగ్యమే మన ప్రాణాలకి శ్రీరామ రక్ష.